హలో ఆల్ 4 సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్. ఈ వీడియో పీడిఎఫ్ టెలిగ్రామ్లో అప్లోడ్ చేశాను. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ప్లీజ్ డూ డౌన్లోడ్. ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు 2 డౌట్స్ అందరూ కామన్గా రేస్ చేస్తున్నారు. అవి రిజాల్వ్ చేస్తాను. ఫస్ట్ థింగ్ సౌండ్ క్లారిటీ. అది ఈ వీడియోతో ఆ ప్రాబ్లం సాల్వ్ అయింది అని అనుకుంటున్నాను. ఇఫ్ నాట్ ప్లీజ్ లెట్ మీ నో. అండ్ సెకండ్, మెయిన్స్ పర్స్పెక్టివ్లో చేయొచ్చు కదా అన్నారు. చేస్తానండి, బట్ సపరేట్ వీడియోస్, ఇన్ డీటెయిల్డ్ వీడియోస్ అని చెప్పి అప్లోడ్ చేస్తాను. దట్ ఇంక్లూడ్స్ బోత్ స్టాటిక్ అండ్ డైనమిక్ అనమాట, అంటే కరెంట్ అఫైర్స్. ఈ వీడియో మాత్రం మెజారిటీగా అంటే 80% ఆఫ్ కంటెంట్ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లోనే ఉంటుంది. ఎందుకు అని అంటే నెక్స్ట్ 3 or 4 monthsలో గ్రూప్ 2, 3 ఇంకా చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి తెలంగాణ అండ్ ఏపీలో. సో కరెంట్ అఫైర్స్ కవర్ చేయడం అనేది కొంచెం కష్టం కాబట్టి నేను ఈ వీడియో యొక్క మెయిన్ ఫోకస్ ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్ మీద పెడతాను. సో విత్ దిస్ క్లారిటీ లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. టుడేస్ ఫస్ట్ ఆర్టికల్, తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్. తెలంగాణ గవర్నమెంట్ ఆర్డర్స్ని ఇష్యూ చేసిందనమాట. ఏమని? తెలంగాణలో ఒక తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ని సెటప్ చేయండి అని చెప్పి. ఆ కమిషన్ యొక్క ఆబ్జెక్టివ్స్ చూసే ముందు, పర్పస్, ఆబ్జెక్టివ్స్ అన్నీ చూసే ముందు, కాంపోజిషన్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్. 5 members బాడీ. 5 membersలో కూడా ఫస్ట్ వన్ చైర్పర్సన్, 3 members ఫ్రమ్ ది ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ 1 member సెక్రటరీ. ఈ మెంబర్ సెక్రటరీ విషయంలో నేను క్లారిటీ ఇవ్వాలి అనుకుంటున్నాను. చాలా తెలుగు న్యూస్ పేపర్స్ లైక్ 3 or 4 న్యూస్ పేపర్స్లో మెంబర్ సెక్రటరీ ఆఫ్ IAS ర్యాంక్ అని మెన్షన్ చేశారు. బట్ అఫీషియల్ ఆర్డర్లో మాత్రం హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ర్యాంక్ అని చెప్పి ఇచ్చారు. సో అందుకే నేను కూడా హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ అనే ఇంక్లూడ్ చేశాను. సో ఈ మెంబర్ సెక్రటరీ యొక్క ఫంక్షన్స్ వచ్చేసి ఈ కమిషన్ యొక్క యాక్టివిటీస్ని కోఆర్డినేట్ చేయడానికి అన్నమాట. నౌ ఓవరాల్గా కాంపోజిషన్ వచ్చేసి 5 members కాంపోజిషన్, 1 chairman, 3 members ఫ్రమ్ ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, 1 member సెక్రటరీ, 3 + 1 + 1 5 members బాడీ. సో ఈ కమిషన్ యొక్క పర్పస్ ఏంటి అని అంటే మన తెలంగాణలో ఎడ్యుకేషన్ యొక్క క్వాలిటీని ఇంప్రూవ్ చేయడమే పర్పస్ అన్నమాట. అయితే ఈ ఎడ్యుకేషన్ అని అంటే ఏంటి? స్కూల్ లెవెలా, కాలేజ్ లెవెలా అంటే ప్రీ ప్రైమరీ నుంచి యూనివర్సిటీ వరకు, ఇంకా టెక్నికల్ ఎడ్యుకేషన్ కూడా, మొత్తం హోలిస్టిక్గా ఎడ్యుకేషన్ సెక్టర్ మొత్తాన్ని క్వాలిటీ ఇంప్రూవ్ చేయడమే దీని యొక్క టాప్ ప్రయారిటీ. తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ యొక్క టాప్ ప్రయారిటీ ఏంటి అనేది మెయిన్స్ ఎగ్జామ్లో కూడా మనం ఈ స్టేట్మెంట్ని కోట్ చేయొచ్చు. అయితే ఇప్పుడు ఈ కమిషన్ని ఫామ్ చేయడానికి బ్యాక్గ్రౌండ్ ఏంటి, కారణాలు ఏంటి అంటే మేజర్గా మనం 3 reasons అని చెప్పొచ్చు అనమాట. ఫస్ట్ ఏంటంటే నేషనల్ అచీవ్మెంట్ సర్వే 2021 ప్రకారం మన తెలంగాణలో స్టూడెంట్స్ యొక్క లెర్నింగ్ అవుట్కమ్స్ అనేవి చాలా పువర్గా ఉన్నాయంట. సో వీటిని ఇంప్రూవ్ చేయడానికి అని చెప్పొచ్చు. నెక్స్ట్, యూనివర్సిటీ లెవెల్లో పబ్లికేషన్స్, రీసెర్చ్ అవుట్పుట్స్ అనేవి చాలా డిక్లైన్ అవుతున్నాయి. థర్డ్ రీజన్స్ వచ్చేసి కరెంట్ మార్కెట్ రిక్వైర్మెంట్ని మీట్ అయ్యేలాగా స్టూడెంట్స్లో స్కిల్స్ అనేవి లేవు. సో స్టూడెంట్స్ ఆర్ ల్యాకింగ్ స్కిల్స్. ఈ 3 reasons వల్ల ఈ బ్యాక్గ్రౌండ్తో ఈ తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ని మన తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ చేసిందనమాట. అయితే ఈ జీవోలోనే వాళ్ళు డెసిషన్ మేకింగ్కి ఒక మెకానిజంని కూడా రికమెండ్ చేశారు. అదేంటంటే ఈ కమిషన్ తనకి తానుగా డెసిషన్స్ తీసుకోవడానికి ఏం లేదనమాట. ఇది స్టేక్ హోల్డర్స్తో, ఎక్స్పర్ట్స్తో, కన్సల్టెంట్స్తో ఎంగేజ్ అయ్యి వైడ్ స్ప్రెడ్స్ డిస్కషన్స్ తర్వాతనే డెసిషన్స్ని తీసుకోవడానికి ఉంటుంది. అది ఇండివిజువల్గా డెసిషన్ తీసుకోలేదు. ఈ పాయింట్ని కూడా యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఆర్ టీఎస్పీఎస్సీ ప్రిలిమ్స్లో ట్విస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ప్లీజ్ ఫోకస్. నెక్స్ట్, ఈ కమిషన్కి ఫండింగ్ వచ్చేసి స్టేట్ గవర్నమెంట్, ప్రైవేట్ సెక్టర్ పార్ట్నర్షిప్. జనరల్గా గవర్నమెంట్ ఫామ్ చేసిన కమిషన్ అనగానే మనకి ఓన్లీ స్టేట్ గవర్నమెంటే ఫండ్ చేస్తుంది అని ఒక ఐడియాలోకి వెళ్ళిపోతాం. బట్ ఇది ప్రైవేట్ సెక్టర్ కూడా పార్ట్నర్గా ఉంది తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్లో.
అయితే ఈ మెంబర్స్ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ని స్పెసిఫై చేయలేదు. ఇప్పుడు ఒక ఫ్యూచర్ ఆర్డర్లో స్పెసిఫై చేస్తాము అని చెప్పి ఈ జీవోలో నోటిఫై చేశారనమాట. సో తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ కాంపోజిషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, వరల్డ్ బ్యాంక్ ఫోర్కాస్ట్ ఆఫ్ ఇండియాస్ జీడిపి. వరల్డ్ బ్యాంక్ జూన్ 2024లో జూన్లో ఫైనాన్షియల్ ఇయర్ 2024-25కి జీడిపి, ఇండియా యొక్క జీడిపి 6.6% ఉంటుంది అని చెప్పింది. కానీ నిన్న అది 7%కి అప్డేట్ అయింది. సో ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ ఫోర్కాస్ట్ అనేది ఇంక్రీజ్ అయింది. 6.6% ఉండేది 7% అయిందనమాట. అయితే వరల్డ్ బ్యాంకే కాదు, వేరియస్ ఇన్స్టిట్యూషన్స్ మన ఇండియా జీడిపిని ఫోర్కాస్ట్ చేశాయి. అది చాలా ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్కి. వరల్డ్ బ్యాంక్, IMF, IDB, ఇండియన్ డెవలప్మెంట్ బ్యాంక్ 7% ఉంటాయని ఫోర్కాస్ట్ చేస్తే మన ఎకనామిక్ సర్వే అండ్ RBI కొంచెం వాల్యూస్ని ట్విస్ట్ చేశాయన్నమాట. ఎకనామిక్ సర్వే ఏమని చెప్పిందంటే 6.5 to 7% ఉంటుంది అని చెప్పింది. RBI 7.2% అని చెప్పింది. నెక్స్ట్ ఆర్టికల్, ఎక్సర్సైజ్ తరంగ్ శక్తి 2024. యాక్చువల్గా ఫస్ట్ ఆబ్జెక్టివ్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్కి ఎక్సర్సైజ్ తరంగ్ శక్తి అంటే ఏంటి, ఇది యాన్యువల్గా పెడతారా, నేవీ ఎక్సర్సైజా, ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజా, ఇలా క్లారిటీగా ఉండాలి. అదే ట్విస్ట్ చేస్తారనమాట. సో ఇది యాన్యువల్ కాదు, బైనియల్ అంటే 2 yearsకి ఒకసారి పెడతారు. మల్టీనేషనల్ ఎయిర్ కాంబాట్ ఎక్సర్సైజ్. మల్టీనేషనల్ అంటే బైనియల్, ట్రైనియల్ అంటే 2 countries, ట్రైలినియల్ అంటే 3 countries. ఇది మల్టీనేషనల్ అంటే మోర్ దాన్ 3 countries. ఎయిర్ కాంబాట్ ఎక్సర్సైజ్ అంటే ఎయిర్ ఫోర్స్ వాళ్ళదన్నమాట. సో ఏమడుగుతారు, 3 things ట్విస్ట్ చేస్తారు. ఫస్ట్ వన్, యాన్యువలా, బైనియలా, బైలేటరలా, ట్రైలేటరలా, ఎయిర్ ఫోర్సా, నేవలా, మ్యారిటైమా, ఇలా అడుగుతారనమాట. సో ఈ 3 things ఫోకస్గా క్లియర్గా ఉండండి. నెక్స్ట్, తరంగ్ శక్తి ఎక్సర్సైజ్ అనేది 2 phases హెల్డ్ చేస్తారు. 2024లో అంటే ఇప్పుడు జరిగేదే ఫస్ట్ ఎవర్ ఎడిషన్. ఇంతకుముందు ఎప్పుడు జరగలేదన్నమాట. 18 nations పార్టిసిపేట్ చేస్తున్నాయి. 2 phases కండక్ట్ చేస్తారు. ఎక్సర్సైజ్ తరంగ్ శక్తి 2 yearsకి ఒకసారి 2 phases కండక్ట్ చేస్తారు. నౌ ప్రజెంట్ జరిగేది August 30 నుంచి September 13 వరకు సెకండ్ ఫేజ్ అనమాట, రాజస్థాన్లో ఉన్న జోధ్పూర్లో. మరి ఫస్ట్ ఫేజ్ ఆల్రెడీ తమిళనాడులో ఉన్న సూలూరులో జరిగిందనమాట. ఎప్పుడు August 6 నుంచి 14 వరకు. అయితే సెకండ్ ఫేజ్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటంటే, రాయల్ ఆస్ట్రేలియన్ ఎయిర్ ఫోర్స్ అనేది ఫర్ ద ఫస్ట్ టైం తన కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్స్ని ఇండియాకి సెండ్ చేసింది మల్టీనేషనల్ ఎక్సర్సైజ్ కోసం అని చెప్పి. సో మల్టీనేషనల్ ఎక్సర్సైజ్ కోసం అని చెప్పి ఇప్పటి వరకు ఆస్ట్రేలియన్ ఎయిర్ ఫోర్స్ అనేది మన ఇండియాకి ఎలాంటి కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్స్ పంపలేదు. ఎక్సర్సైజ్ తరంగ్ శక్తిలోనే ఫస్ట్ టైం పంపించిందనమాట. నెక్స్ట్, ఎక్సర్సైజ్ వరుణ. ఎక్సర్సైజ్ వరుణ అనేది ఎక్కడ జరిగింది, ఇండియాకి ఫ్రాన్స్కి మధ్యలో ఉండే బైలేటరల్ నేవల్ ఎక్సర్సైజ్ అనమాట. సో చెప్పాను కదా, బైలేటరల్ అంటే 2 countries, ఇండియా ఫ్రాన్స్కి మధ్యలో ఉండే బైలేటరల్ నేవల్ ఎక్సర్సైజ్. ఇది మెడిటేరియన్ సీలో జరిగిందనమాట. ఇప్పుడు దీన్ని 1993లో ఇనిషియేట్ చేశారు. 2001లో దీని పేరు వరుణ అని పెట్టారనమాట. అయితే మన నేవీ నుంచి PBI పోసైడియన్ ఎయిర్ క్రాఫ్ట్ అనేది యూరోప్కి వెళ్ళిందనమాట. అయితే ఏది వెళ్తే మనకేంటి అని అనుకుంటారా, ఫస్ట్ టైం వెళ్ళింది ఇది యూరోప్కి ఈ ఎయిర్ క్రాఫ్ట్. సో ఇది నేవీ వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ అనగానే ఎయిర్ ఫోర్స్కి వెళ్ళకండి, ఇది నేవల్ ఎయిర్ క్రాఫ్ట్ ఫస్ట్ టైం యూరోప్కి వెళ్ళింది అనమాట ఎక్సర్సైజ్ వరుణ కోసం. ఎక్సర్సైజ్ వరుణ అనేది బైలేటరల్ ఎక్సర్సైజ్. ఈ ఇయర్ ఎడిషన్ మెడిటేరియన్ సీలో జరుగుతుంది. దీన్ని 1993 నుంచి స్టార్ట్ చేశారు. 2001లో వరుణ అనే నేమ్ ఇచ్చారు. Su-30 Mk-1 ఫైటర్ జెట్స్. మన క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ రీసెంట్గా 240 ఏరో ఇంజన్స్ ప్రొక్యూర్మెంట్కి
అప్రూవల్ ఇచ్చింది. ఈ ఏరో ఇంజిన్స్ ఎందుకు అని అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క SU-30 MK-1 ఎయిర్ క్రాఫ్ట్ కోసం అని చెప్పి ఈ ఏరో ఇంజిన్స్ని పర్చేస్ చేయండి అని అప్రూవల్ ఇచ్చింది. సో SU-30 MK-1 ఎయిర్ క్రాఫ్ట్ అనేది మల్టీ రోల్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అనమాట. దీన్ని సుకోయ్ డిజైన్ బ్యూరో, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళు ఇద్దరు కలిపి మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. ప్రిలిమ్స్కి అయితే ఇంతవరకు ఇంపార్టెంట్ అండి. ఆబ్జెక్టివ్ టైప్ దాని రేంజ్ అవన్నీ అడిగితే అడగవచ్చు, బట్ మేజర్గా అయితే ఈ ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆర్టికల్ అగ్రిష్యూర్ ఫండ్. అగ్రిష్యూర్ ఫండ్ని యూనియన్ అగ్రికల్చరల్ మినిస్టర్ లాంచ్ చేశారు. ఎందుకు? ఇండియాస్ అగ్రికల్చర్ సెక్టార్లో ఇన్నోవేషన్ని సపోర్ట్ చేయడం కోసమని ఈ ఫండ్ని లాంచ్ చేశారు. ఇది 750 crore రూపీస్ ఫండ్ 3 ఇన్స్టిట్యూషన్స్ 250 crores ఈచ్ లాగా ఇస్తాయి. ఆ 3 ఇన్స్టిట్యూషన్స్ ఏంటంటే గవర్నమెంట్, నాబార్డ్, ప్రైవేట్ ఇన్వెస్టర్స్. సో ఈ 3 ఇన్స్టిట్యూషన్స్ 250 crores ఈచ్ లాగా ఈ అగ్రిష్యూర్ ఫండ్కి కాంట్రిబ్యూట్ చేస్తాయి అన్నమాట. సో అగ్రిష్యూర్ ఫండ్ యొక్క ఎయిమ్స్ చూసుకున్నట్లయితే ఈ ఫండ్ మన స్టార్టప్స్ని, రూరల్ ఎంటర్ప్రైజెస్ని ఫోస్టర్ చేస్తుంది, ప్రొడక్టివిటీని ఎన్హాన్స్ చేస్తుంది, కాస్ట్లను రెడ్యూస్ చేస్తుంది, ఇంకా ఫార్మర్స్ ఫేస్ చేసే కీ ఛాలెంజెస్ని అడ్రస్ చేస్తుంది. వీటి డీటెయిల్స్ ఇంకో కపుల్ ఆఫ్ మినిట్స్లో చూద్దాము. నెక్స్ట్ ఈ ఫండ్ యొక్క ఫోకస్ ఏరియా వచ్చేసి హై రిస్క్ అండ్ హై ఇంపాక్ట్ ఏరియాస్లో ఈ ఫండ్ ఫోకస్ పెడుతుంది అన్నమాట. అయితే మేజర్గా కొన్ని సెలెక్టివ్ ఏరియాస్లో ఈ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ని చేస్తుంది. ఫస్ట్ వన్, అగ్రికల్చర్లో ఎవరైనా ఇన్నోవేషన్ చేస్తాము అంటే దాంట్లో ఈ ఫండ్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తుందన్నమాట. సో ఈ ఇన్నోవేషన్కి ఇది ఇన్వెస్ట్ చేసినట్టు, ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేసినట్టు అనమాట. ఇంకా ఫార్మ్ ప్రొడ్యూస్ వాల్యూ చైన్ ఇంప్రూవ్మెంట్. వాల్యూ చైన్ ఇంప్రూవ్మెంట్ అంటే ఏం లేదండి, లైక్ అంటే పోస్ట్ హార్వెస్ట్ కానీ పోస్ట్ హార్వెస్ట్ నుంచి మార్కెట్కి వచ్చేంత వరకు చాలా కైండ్ ఆఫ్ లాసెస్ని మనం ఎన్కౌంటర్ చేస్తాము. సో ఆ చైన్ని ఇంప్రూవ్ చేయడం అనమాట ఫార్మ్ ప్రొడ్యూస్ వాల్యూ చైన్ ఇంప్రూవ్మెంట్. నెక్స్ట్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి ఇది ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ ఇస్తుంది. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ FPOస్ని సపోర్ట్ చేస్తుంది. ఇంకా అగ్రికల్చర్ సెక్టార్లో IT బేస్డ్ సొల్యూషన్స్ చేస్తామన్నా వాళ్ళకు కూడా ఇది ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ ఇస్తుంది. నెక్స్ట్ ఫార్మర్స్కి మెషినరీ రెంటల్ సర్వీసెస్కి కూడా, అంటే ఏదైనా ఒక ఫార్మర్ మెషినరీని రెంటల్ తీసుకోవాలి అనుకుంటే అతను అగ్రిష్యూర్ ఫండ్ కింద ఫినాన్షియల్ అసిస్టెన్స్ని పొందొచ్చు అన్నమాట. నెక్స్ట్ ఈ ఫండ్ని నాబ్ వెంచర్స్ అనే వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు. నాబ్ వెంచర్స్ అనేది నాబార్డ్ యొక్క సబ్సిడరీ సంస్థ. ఈ ఫండ్ యొక్క సిగ్నిఫికెన్స్ ఆర్ ఇంపార్టెన్స్ చూసుకున్నట్లయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ గ్రూప్ 1 మెయిన్స్ ఆఫ్ బోత్ తెలంగాణ అండ్ AP. Significance of any fund or any institution is important from mains perspective. So first significant, across agriculture value chain ఇది ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ని ప్రమోట్ చేస్తుంది అన్నమాట. ఎందుకు? బికాస్ వేరియస్ ఇన్స్టిట్యూషన్స్కి ఫండింగ్ని అసిస్టెన్స్ని ఇస్తుంది కాబట్టి అగ్రికల్చర్ వాల్యూ చైన్లో ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ని ప్రమోట్ చేస్తుంది. ఈ వాల్యూ చైన్ అంటే ఎక్కడి నుంచి? ఇన్పుట్ సెలెక్షన్ నుంచి పోస్ట్ హార్వెస్ట్ వరకు. పోస్ట్ హార్వెస్ట్ తర్వాత ఏముంటుంది? ప్రాసెసింగ్, మార్కెటింగ్ ఉంటుంది. సో మొత్తం అగ్రికల్చర్ వాల్యూ చైన్. ఇందాక మనం ఏం చూసాము? పోస్ట్ హార్వెస్ట్ వాల్యూ చైన్ చూసాం. అందుకు నేనేం చెప్పాను? పోస్ట్ హార్వెస్ట్ నుంచి మార్కెట్కి వెళ్ళే వరకు అని చెప్పా. ఇదేంటి? అగ్రికల్చరల్ వాల్యూ చైన్ అంటే ఇన్పుట్స్ దగ్గర నుంచి హార్వెస్ట్, పోస్ట్ హార్వెస్ట్, ప్రాసెసింగ్, మార్కెటింగ్ అన్నీ ఇంక్లూడ్ అవుతాయి అన్నమాట అగ్రికల్చర్ వాల్యూ చైన్లో. ఈ మొత్తం చైన్లో ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ని ప్రమోట్ చేస్తుంది. నెక్స్ట్ ఈ సిగ్నిఫికెన్స్ మన అగ్రికల్చర్ సెక్టార్లో ఉన్న ఛాలెంజెస్ని అడ్రస్ చేస్తుంది. అదేంటంటే ఫస్ట్ ఛాలెంజ్ ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేస్తుంది, ప్రొడక్షన్ కాస్ట్ని రెడ్యూస్ చేస్తుంది, పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ని ప్రివెంట్ చేస్తుంది. ఇంకా థర్డ్ సిగ్నిఫికెంట్ స్టార్టప్స్కి ఫినాన్షియల్ సపోర్ట్ ఇస్తుంది. ఆ ఫినాన్షియల్ సపోర్ట్ వల్ల
వీళ్ళు ఫార్మర్స్కి హెల్ప్ చేయడానికి టెక్నాలజీ బేస్డ్ సొల్యూషన్స్ని ఈ స్టార్టప్స్ క్రియేట్ చేస్తారు. దీనివల్ల రూరల్ డెవలప్మెంట్ అనేది బూస్ట్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఫార్మర్స్ పర్స్పెక్టివ్లో సిగ్నిఫికెన్స్ చూస్తే క్రాప్ డైవర్సిఫికేషన్ని ఎన్హాన్స్ చేస్తుంది. క్రాప్ డైవర్సిఫికేషన్ రావడం వల్ల ఫార్మర్స్కి ఫెయిర్ ప్రైస్ అనేది ఎన్ష్యూర్ అవుతుంది. అంటే ఒకటే క్రాప్ ఎక్కువ మంది పండిస్తే సప్లై చాలా ఎక్కువ అవడం వల్ల ప్రైస్ డిక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అదే క్రాప్ డైవర్సిఫికేషన్ వల్ల డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్రాప్స్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. ఏ క్రాప్కి అది అడ్వకేట్ ఆర్ లెస్ సప్లై ఉంటుంది కాబట్టి ఫెయిర్ ప్రైస్ అనేది వాళ్ళకి ఎన్ష్యూర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఫార్మర్స్ని లాసెస్ నుంచి సేఫ్గార్డ్ చేయాలి అని క్రాప్ ఇన్సూరెన్స్ సొల్యూషన్స్ని కూడా ఈ అగ్రిష్యూర్ ఫండ్ అనేది ఇంటిగ్రేట్ చేసుకుంది. సో ఫినాన్షియల్గా కూడా ఫార్మర్ అనేవాడు సేఫ్ అన్నమాట ఈ అగ్రిష్యూర్ ఫండ్ వల్ల. సో ఇది ఒక కాంప్రహెన్సివ్ ఇనిషియేటివ్. అంటే కాంప్రహెన్సివ్ అంటే 360 degreesలో కవర్ చేస్తుంది అనమాట. కాంప్రహెన్సివ్ ఇనిషియేటివ్ టు ఫోస్టర్ గ్రోత్, ఎంపవర్ ఫార్మర్ అండ్ ఓవరాల్ ప్రాస్పరిటీ ఆఫ్ అగ్రికల్చర్ సెక్టర్కి కాంట్రిబ్యూట్ చేస్తుంది. సో ఈ స్టేట్మెంట్ మొత్తాన్ని యూజ్ చేసుకొని మీరు మీ ఆన్సర్ని కంక్లూడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇట్స్ అప్ టు యూ టు యూజ్ ఇట్ ఆర్ నాట్. బట్ నా సజెషన్ అయితే ఈ కంక్లూజన్ అనేది మార్క్స్ని ఫిక్స్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. లైక్ అగ్రికల్చర్ సెక్టర్లో ఏ క్వశ్చన్ వచ్చినా కూడా ఈ అగ్రిష్యూర్ ఫండ్ని కోట్ చేస్తూ ఈ స్టేట్మెంట్ రాస్తే ఎక్కువ మార్క్స్ పడే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఈ-శ్రమ్ పోర్టల్ లాంచ్ చేసిన 3 yearsలోనే more than 3 crores అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ రిజిస్టర్ అయ్యారనమాట. సో 3 crores అనేది చాలా బిగ్ నెంబర్. న్యూస్లో కూడా ఉంది. సో న్యూస్లో ఉంది కాబట్టి ఈ-శ్రమ్ పోర్టల్ గురించి చూసుకున్నట్లయితే ఇది అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్కి కాంప్రహెన్సివ్ నేషనల్ డేటాబేస్. అయితే ఈ నేషనల్ డేటాబేస్ ఆధార్తో లింక్ అయి ఉంటుందన్నమాట. దీన్ని 2021 ఆగస్టులో లాంచ్ చేశారు మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళు. పర్పస్ ఆఫ్ దిస్ ఈ-శ్రమ్ పోర్టల్ ఏంటంటే వర్కర్స్కి కాంప్రహెన్సివ్ డీటెయిల్స్ అనేది ఈ ఈ-శ్రమ్ పోర్టల్లో ఉంటుందన్నమాట. ఈ కాంప్రహెన్సివ్ డీటెయిల్స్ వల్ల మనం వాళ్ళ ఎంప్లాయబిలిటీని ఆప్టిమమ్గా రియలైజ్ అవుతాము. ఇంకా వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ యొక్క బెనిఫిట్స్ని కూడా మనం ఎక్స్టెండ్ చేయొచ్చు అన్నమాట. సో అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ అంటున్నాను కదా, డీటెయిల్స్ ఏంటి అంటే అన్ఆర్గనైజ్డ్ వర్కర్ అంటే ఎనీ వర్కర్ హూ ఈజ్ హోమ్ బేస్డ్ వర్కర్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ వర్కర్, వేజ్ వర్కర్. అంటే హోమ్ బేస్డ్ వర్కర్ అయినా, సెల్ఫ్ ఎంప్లాయిడ్ వర్కర్ అయినా, వేజ్ వర్కర్ అయినా కూడా అతను అన్ఆర్గనైజ్డ్ వర్కర్ కేటగిరీలోకి వస్తాడు, ప్రొవైడెడ్ ఆ పర్సన్ ఎంప్లాయ్మెంట్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆర్ ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈఎస్ఐసి ఈపీఎఫ్ఓలో ఆ పర్టిక్యులర్ వర్కర్ రిజిస్టర్ అయి ఉండకూడదు అన్నమాట. అలాంటి వర్కర్ని అన్ఆర్గనైజ్డ్ వర్కర్ అని అంటారు. ఈ-శ్రమ్ పోర్టల్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే ఫస్ట్ ఎవర్ నేషనల్ డేటాబేస్ అన్నమాట అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్కి. అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ అంటే మైగ్రెంట్ వర్కర్స్, కన్స్ట్రక్షన్ వర్కర్స్, గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ని కూడా ఇంక్లూడ్ చేస్తూ ఫస్ట్ ఎవర్ నేషనల్ డేటాబేస్. నెక్స్ట్ బందీపూర్ టైగర్ రిజర్వ్ ఎలిఫెంట్ ప్యాట్రోలింగ్ టీం వాళ్ళు ఒక టస్కర్ని రెస్క్యూ చేశారనమాట. ఈ టస్కర్ బందీపూర్ టైగర్ రిజర్వ్లో ముద్దూర్ రేంజ్ రైల్ బ్యారికేడ్లో స్ట్రక్ అయింది. సో అందుకని దీన్ని రెస్క్యూ చేశారనమాట. న్యూస్లో ఉంది కాబట్టి బందీపూర్ టైగర్ రిజర్వ్ లొకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇది మైసూర్ చర్మర్జనగర్ అనే కంటాగియస్ డిస్టిక్లో సిచ్యువేట్ అయ్యింది. ఇంకా కర్ణాటక, తమిళనాడు, కేరళ ట్రై జంక్షన్లో లొకేట్ అయిందన్నమాట. అయితే వెస్టర్న్ ఘాట్స్కి, ఈస్టర్న్ ఘాట్స్కి ఎకలాజికల్ కాంక్లేవ్. వెస్టర్న్ ఘాట్స్ అండ్ ఈస్టర్న్ ఘాట్స్ యొక్క ఎకలాజికల్
కాన్క్లేవ్లో ఇది లొకేట్ అయ్యింది. నీలగిరి బయోస్పియర్లో ఈ బందీపూర్ టైగర్ రిజర్వ్ అనేది ఒక పార్ట్. నీలగిరి బయోస్పియర్ అనేది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. నార్త్ సైడ్ ఆఫ్ దిస్ టైగర్ రిజర్వ్ హ్యాస్ రివర్ కాబిని. సౌత్ సైడ్లో మోయర్ అనే రివర్ ఉందన్నమాట. కెన్యాకి ఇండియాకి జాయింట్ డిఫెన్స్ కోఆపరేషన్ కమిటీ మీటింగ్ అనేది హెల్డ్ అయింది. అది రీసెంట్గా జరిగిన ఎడిషన్, 3rd ఎడిషన్ అన్నమాట. ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీలో జరిగింది. కెన్యా గురించి చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ థింగ్, కెన్యా అనేది యుఎన్ఈపికి, యుఎన్ హ్యాబిటాట్కి హెడ్ క్వార్టర్ అన్నమాట. ఈక్వేటర్ దీన్ని బైసెక్ట్ చేస్తుంది, అంటే 2 halves చేస్తుంది. కెన్యాలో హైయెస్ట్ పాయింట్ వచ్చేసి మౌంట్ కెన్యా. నెక్స్ట్ న్యూస్, బందర్ సేరి భగవాన్. నిన్న బ్రునై దార్శల్లం అని నిన్న కరెంట్ అఫైర్స్లో ఒక వీడియో చూసాం కదా, దానికి కంటిన్యూషనే అనమాట ఈ బందర్ సేరి భగవాన్. ఇది బ్రునై యొక్క క్యాపిటల్ సిటీ, లార్జెస్ట్ సిటీ. మనం పిఎం మోడీ గారు అక్కడికి వెళ్ళారనమాట. నిన్న చెప్పిన ఫ్యాక్ట్సే. బ్రునై అనేది బోర్నియో ఐలాండ్కి నార్థన్ కోస్ట్లో ఉంటుంది, సౌత్ చైనా సీలో ఉంటుంది. నార్థన్ హెమిస్ఫియర్ అండ్ ఈస్టర్న్ హెమిస్ఫియర్ రెండిట్ల మీద ఈ బ్రునై అనేది లొకేట్ అయి ఉంటుంది. దీనికి నార్త్ సైడ్ మాత్రమే సౌత్ చైనా సీ ఉంటుంది. ఆన్ ఆల్ అదర్ సైడ్స్ మలేషియా ఉంటుంది. మలేషియా స్టేట్ సారావక్ అనేది ఈ బ్రునై రాష్ట్రాన్ని 2 ముక్కలుగా బైసెక్ట్ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి స్పోర్ట్స్. ఈరోజు స్పోర్ట్స్ న్యూస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ మనం ఎక్స్పెక్ట్ కూడా చేయొచ్చు Group 2 ఆర్ Group 3 బోత్ ఇన్ తెలంగాణ అండ్ ఏపీ. బికాస్ దీప్తి జీవన్జీ దీని ఏంటంటే 2024 పారా ఒలింపిక్స్ 400 meters T20 రేంజ్లో బ్రాంజ్ మెడల్ని తీసుకొని వచ్చింది. అయితే మన తెలుగు స్టేట్స్లో ఫస్ట్ పర్సన్ అన్నమాట పారా ఒలింపిక్స్ మెడల్ని విన్ అవ్వడానికి. అందుకే ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. సో పర్టికులర్గా షీ ఈజ్ ఫ్రమ్ వరంగల్ డిస్టిక్, కల్లెడా విలేజ్. దీప్తి జవాన్జీ వెరీ ఇంపార్టెంట్. పారా ఒలింపిక్స్ అంటే ఫిజికల్ ఇంపైర్మెంట్ ఉంటే పారా ఒలింపిక్స్ అంటారు. అయితే ఈరోజు న్యూస్ ఇంకా కృష్ణా రివర్ గురించి, ఎస్డిజి ఇండియా ఇండెక్స్ గురించి ఉన్నాయి. బట్ ఇవి వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఫ్రమ్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పర్స్పెక్టివ్. సో అందుకని వీటికి సపరేట్గా వీడియోస్ చేస్తాను. ప్లీజ్ డూ వాచ్ దెమ్. ఈరోజు వీడియోలో ఆర్ ఓల్డ్ వీడియోస్లో ఏ డౌట్స్ ఉన్నా టెలిగ్రామ్ ఛానల్లో ఆర్ ఈ కమెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేయండి. ఇఫ్ యూ లైక్ వీడియో ప్లీజ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ.